హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య లవ్లీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏముందో చూసిద్దామా? అయితే లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే హాస్టల్కి అయితే వెళ్తున్నాము. మా మరదల్ని అయితే హాస్టల్లో వేసామన్నమాట. చూడడానికి అయితే వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి హాస్టల్కి అయితే చాలా జర్నీ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మేము బస్ లో అయితే వెళ్తున్నాము. మా దగ్గర నుంచి వెళ్ళి వేములవాడకు 40 మినిట్స్ అయితే పట్టింది. సో 40 మినిట్స్ కి అయితే మేము వేములవాడ అనేది రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది బస్ స్టాండ్ అన్నమాట. వేములవాడ బస్ స్టాండ్ అంటారు దీనిని. సండే రోజు అయినా కానీ వేములవాడ బస్ స్టాండ్ లో చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పిల్లల్ని సండే రోజు మరియు సెకండ్ సాటర్డే రోజు చూడడానికి వీలుంటుంది కాబట్టి వారి పిల్లలను చూడడానికి అయితే చాలా మంది వచ్చారన్నమాట. మేమైతే ఇక్కడ బస్సు దిగి నడుచుకుంటూ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. తను హాస్టల్లో ఉంటుంది కాబట్టి తినడానికి ఏమైనా తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. తన కోసం మేము ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఆల్బుకర్ అనే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. హాఫ్ కేజీకి 80 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇక్కడ చాలా అంటే చాలా రేట్స్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుని బస్ స్టాండ్ కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ వెళ్ళేసరికి మాకైతే బస్సు ఉంది. సో హాస్టల్ వెళ్ళడానికి అయితే బస్ తొందర ఎక్కేసి 10 మినిట్స్ లో హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో మెయిన్ రోడ్ కి అయితే ఉంది. సో బస్ అయితే అక్కడనే దింపేసింది. మేమైతే హాస్టల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మేము వెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అయితే ఉన్నారు అక్కడ బయట. సో లోపలికి అయితే అలో లేదు, బయట నుంచి వెళ్ళి మాట్లాడుకోవాలి అన్నారు. మా మరదల్ని కలిసామా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.